వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివ అండి. ఏపీ డిఎస్సి 30 రోజులు వాయిదాను కేంద్ర హైకోర్టు మన న్యాయస్థానం అయితే విడుదల చేసింది. ఏమయ్యా అంటే టెట్కు డిఎస్సికి 30 రోజుల వ్యవధితో నిర్వహించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒక 30 రోజులు పొడిగించవచ్చు. అంటే ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, మార్చి 15 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అన్న ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి అయితే నిర్వహించడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఈ 30 రోజులు చాలా కీలకమండి. ఈ 30 రోజులు ఎవరైతే నిజంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే మంచి జాబ్ అందించడానికి మంచి అవకాశం అని తెలియాలి. అదేవిధంగా మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటయ్యా ఆ అప్డేట్ అంటే ఏపీడి టెట్ రాసిన వాళ్ళకైతే రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరిగింది. వాటిని గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 30 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న వివరాలు అయితే త్వరలో ఒక మంచి వీడియో ద్వారా ఈ 30 డేస్ సద్వినియోగం చేసుకుంటే ఎలా జాబ్ సాధించవచ్చు అన్న వివరాలు నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇక ఇప్పుడు విషయం చూద్దామండి. సంబంధించి రెస్పాన్స్ షీట్లు అయితే రావడం జరిగింది. మనం ఆల్రెడీ క్వశ్చన్ తర్వాత కరెక్ట్ ఆన్సర్ తర్వాత మనం చూస్ చేసిన ఆప్షన్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకైతే ఎన్ని మార్కులు వచ్చాయి ఏం కదా అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే జెడ్పీడీ మీన్స్ అడిగాడు. మనం ఏది పెట్టామో మనం అయితే కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసుకోవాలి. మనం చూస్ చేసిన ఆప్షన్ 2 అండి. ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కూడా 2 కాబట్టి మనకైతే 1 మార్క్ వస్తుంది. అలా చెక్ చేసుకుంటూ వెళ్తే దాదాపు మనం ప్రతి క్వశ్చన్కు ఏం పెట్టాం, ఎలా రాంగ్ చేసాం అన్న విధానాన్ని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అయితే దీన్ని బట్టి రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే భవిష్యత్తులో మనం చేసిన తప్పులు ఒకసారి మనం కొన్నిసార్లు ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ పెట్టింటాం, మళ్ళీ రెండోసారి రికవరీకి వచ్చినప్పుడు రాంగ్ చేసి ఉండొచ్చు. ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయకుండా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక రెస్పాన్స్ షీట్లు అయితే ఎవరి వారు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే విధానం అయితే ఏం లేదండి. సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి తర్వాత స్టూడెంట్స్ కార్నర్ లేదా సర్వీస్ కార్నర్కి వెళ్తే రెస్పాన్స్ షీట్ ఎందుకు క్లిక్ చేయొచ్చు. అక్కడ క్లిక్ చేస్తే మనకైతే రెస్పాన్స్ షీట్ అయితే రావడం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. మరి రెస్పాన్స్ షీట్ అయితే ఇలా సైట్కి అయితే వెళ్ళాలి. తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఐడి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే క్యాండిడేట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టి ఓటీపీ కొట్టేసినట్లయితే మనకైతే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఎస్ లాగిన్ అయిపోతే ఇలాగైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ సైడ్కి కర్సర్ బటన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకైతే ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎస్ ఇలా క్యాండిడేట్ సర్వీస్ అయితే ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ సర్వీస్ ఓపెన్ కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు చూడండి, మనకు రెస్పాన్స్ షీట్ అని. అక్కడ క్లిక్ చేయగానే మనకు రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ద రెస్పాన్స్ షీట్. ఇక ఇలా ఈ విధంగా అయితే మనకి క్యాండిడేట్ నేమ్తో సహా రెస్పాన్స్ షీట్ అవుతుంది. క్లిక్ ద డౌన్లోడ్ హియర్ అంటే మనకు డౌన్లోడ్ అయ్యి రెస్పాన్స్ షీట్ మన క్వశ్చన్ ఆన్సర్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఇలా మనం కౌంట్ చేసుకుంటే ఎన్ని మార్కులు కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అనేది చూసుకోవచ్చు. ఇది ఈనాటికి ఇన్ఫర్మేషన్ అండి. ఇక మరిన్ని సమాచారం కోసం మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇక అదేవిధంగా 30 డేస్ పోస్ట్ పోన్ అయిందని ఎవరైతే అప్సెట్ కాకండి. ఇక బాగా ప్రిపేర్ కావడానికి అయితే ప్రయత్నించండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి